ఆరోగ్య కార్యకర్తల కోసం బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం. పుట్టిన మొదటి కొన్ని గంటల్లోనే చాలామంది ఆరోగ్యకరమైన బిడ్డలు సహజంగానే తమ తల్లి రొమ్ము వైపు కదిలి సొంతంగా పాలు తాగడానికి పట్టుకుంటారు. త్వరగా పాలు పట్టించడం వల్ల తల్లి పాలివ్వడాన్ని స్థాపించడంలో, తల్లి మరియు బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది మరియు బిడ్డ జీవనానికి ముఖ్యమైన అంశం. ప్రసవం తర్వాత తల్లిని మరియు బిడ్డని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వదిలేస్తే ఈ సహజ ప్రక్రియ విజయవంతమవుతుంది. బిడ్డ పాలు తాగడానికి పట్టుకునే సమయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు బిడ్డలు ఇతరుల కన్నా తక్కువ సమయం తీసుకుంటారు. వేర్వేరు ఖండాలకు చెందిన ముగ్గురు అప్పుడే పుట్టిన బిడ్డల అనుభవాల ద్వారా తొలిసారి తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించే సహజ ప్రక్రియను మరియు తల్లులకు, సిబ్బందికి ఎలా మద్దతు ఇవ్వచ్చో ఈ వీడియో చూపిస్తుంది. ప్రసవం తర్వాత వెంటనే బిడ్డను తల్లి నగ్న కడుపుపై ఉంచాలి. బిడ్డను పరిశీలించి శుభ్రమైన బట్టతో తుడుస్తారు. బిడ్డ సులభంగా శ్వాస తీసుకుంటూ చురుకుగా కదులుతుంటే అంతా బాగున్నట్టే. బిడ్డ చర్మంపై ఉన్న తెల్లటి రక్షణ పొరను అలాగే వదిలేయండి. తరువాత బిడ్డపై శుభ్రమైన పొడిగుడ్డ కప్పండి. బిడ్డ చేతులపై ఉమ్మనీరు వాసన ఉంటుంది. ఇది తల్లి నిపుల్ను కనుక్కోవడంలో సహాయపడుతుంది, ఎందుకంటే నిపుల్ కూడా అదే విధమైన వాసన కలిగి ఉంటుంది. ఈ ముఖ్యమైన కారణం వల్ల బిడ్డ చేతులను తుడవకూడదు. బిడ్డకు పాలు పట్టించే ముందు మహిళలు తమ నిపుల్స్ను కడగకూడదని సూచించండి. ప్రసవం తర్వాత కొన్ని నిమిషాలకు తల్లి కడుపుపై బొడ్డుతాడు కత్తిరించవచ్చు, లేదా బిడ్డకు ఆటంకం కలగకుండా దాన్ని పొడవుగా కత్తిరించి తరువాత సరిచేయవచ్చు. ప్రసవం తర్వాత కనీసం 1 గంట పాటు లేదా మొదటిసారి పాలు తాగే వరకు బిడ్డను తల్లి వద్ద ప్రశాంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా వదిలేయండి. తల్లి శరీరం బిడ్డను సరైన టెంపరేచర్లో ఉంచుతుంది. చాలామంది బిడ్డలు మొదటి కొన్ని గంటల్లో నిశ్శబ్దంగా మరియు చురుకుగా ఉంటారు. బిడ్డ కళ్ళు తెరిచి తన పరిసరాలను స్పర్శ, వాసన ద్వారా గ్రహిస్తుంది. తరువాత బిడ్డ తన పాదాలను, చేతులను మరియు శరీరాన్ని కదిలిస్తూ క్రమంగా తన తల్లి రొమ్ము వైపుకు జరుగుతుంది. పుట్టిన మొదటి గంటలో బిడ్డ చురుకుగా కదిలితే మధ్యలో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు బిడ్డ మళ్ళీ చురుకుగా ఉంది. బిడ్డ ఆకలి సంకేతాలను గమనించండి. నోరు వెడల్పుగా తెరుస్తుంది మరియు తన చేతిని నోటి దగ్గరకు తెచ్చుకుంటుంది. పుట్టుకతోనే మెరుగ్గా ఉండే తన వాసన చూసే శక్తితో బిడ్డ నిపుల్ వైపు కదులుతుంది. తనంతట తానుగా బిడ్డ నిపుల్ కనుగొని దానిని తన చేతితో మరియు నోటితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి బిడ్డ నిపుల్ అందుకొని పట్టుకొని పాలు తాగడం ప్రారంభిస్తుంది. బిడ్డను స్వయంగా పట్టుకొనివ్వడం మంచిది. బిడ్డను రొమ్ము దగ్గరకు చేర్చడం లేదా తల వెనుక నెట్టడం చేయవద్దు. ఇలా చేయడం వల్ల బిడ్డ గందరగోళానికి గురై సహజంగా రొమ్ముని పట్టుకునే ప్రక్రియ నెమ్మదిపరచవచ్చు. పాలు తాగడం పూర్తయినప్పటికీ బిడ్డను కనీసం 1 గంట పాటు తల్లి ఛాతీపైనే ఉంచండి. ఈ తల్లి తన బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ముందు 1 క్షణం విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతుంది. బిడ్డను నేరుగా తల్లి పొట్టపై ఉంచి శుభ్రమైన బట్టతో తుడుస్తారు. బిడ్డ వెంటనే కదులుతూ ఏడుస్తుంది. ఉమ్మనీరు వాసన పోకుండా ఉండటానికి చేతులను తుడవరు. ఇది బిడ్డకు తల్లి నిప్పుల్ని కనుక్కోవడంలో సహాయపడుతుంది. బిడ్డపై పొడి, శుభ్రమైన బట్టను కప్పుతారు. తల్లిని, బిడ్డను ప్రశాంతంగా వదిలేస్తారు.
ప్రసవం జరిగిన క్షణం నుండి ఈ బిడ్డ చురుకుగా ఉంది. చుట్టూ చూస్తూ కొత్త పరిసరాలను వాసన ద్వారా మరియు స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. బిడ్డ ఆకలి సంకేతాలను గమనించండి. నోటి నుండి లాలాజలం వస్తుంది. చేతిని నోటితో తాకుతుంది మరియు బొటనవేలును చప్పరిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన వాసన శక్తితో బిడ్డ తన తల్లి నిప్పుల వైపు కదలడం ప్రారంభిస్తుంది. నిప్పుల్ ప్రాంతాన్ని పరీక్షించడానికి బిడ్డ తన నాలుకను ముందుకు తెస్తుంది. చూపు పరిమితంగా ఉన్నప్పటికీ బిడ్డ తన తల్లిని చూస్తుంది. తరువాత బిడ్డ నిప్పుల్ని అందుకొని అతుక్కొని పాలు తాగడం ప్రారంభిస్తుంది. బిడ్డ పాలు తాగడం పూర్తయ్యే వరకు తాగుతుంది. తరువాత తల్లి బిడ్డ ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్తారు. పుట్టిన వెంటనే బిడ్డను తల్లిపై చర్మానికి చర్మం తాకేలా ఉంచుతారు. బిడ్డ చేతులు తప్ప మిగిలిన శరీరాన్ని బాగా తుడవాలి మరియు శుభ్రమైన పొడిగుడ్డతో కప్పాలి. బిడ్డను మళ్ళీ సరిచేసి ఉంచినప్పుడు నోరు కిందకు ఉండేలా మరియు తల్లి నిప్పుల్ ముందుకు ఉండేలా ఉంచుతారు. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డలకు ముందుకు కదలడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. ఈ బాబు కొంచెం నిద్రమత్తుగా ఉన్నాడు మరియు పాలు తాగడానికి సిద్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టింది. ఎటువంటి ఆటంకం లేకుండా తల్లి చర్మంతో స్పర్శ ఉన్నప్పటికీ ఇలా జరగడం అసాధారణం ఏమీ కాదు. ఇప్పుడు బాబు మళ్ళీ చురుకుగా ఉన్నాడు. తన పరిసరాలను తాకుతూ స్పర్శిస్తూ వాసన చూస్తున్నాడు. పాదాలను, చేతులను మరియు శరీరాన్ని కదిలిస్తూ క్రమంగా తన తల్లి రొమ్ము వైపుకు జరుగుతాడు. బాబు తలను అటూ ఇటూ తిప్పుతూ నోటితో నిప్పుల కోసం వెతుకుతాడు. బాబు తన తల్లి లోపలికి ఉన్న నిప్పులను ప్రేరేపిస్తాడు. తర్వాత రొమ్ముని నోటి నిండా పట్టుకొని పాలు తాగడం ప్రారంభిస్తాడు. ఇతర శిశు సంరక్షణ అందించే ముందు బిడ్డ పాలు తాగి కనీసం 1 గంట పాటు తల్లి చర్మంతో స్పర్శలో ఉండే వరకు వేచి ఉండండి. విటమిన్ కే లేదా కంటి రక్షణ వంటి ప్రాథమిక సంరక్షణను తల్లి ఛాతీపై ఉండగానే చేయవచ్చు. స్నానం చేయించే ముందు కనీసం 1 రోజు వేచి ఉండండి. ప్రపంచంలోని చాలా ఆరోగ్య కేంద్రాలలో పుట్టిన వెంటనే తల్లిపాలు ఇచ్చే పద్ధతి ఇంకా అలవాటులోకి రాలేదు. దీనివల్ల ఈ సహజమైన పద్ధతి ద్వారా బిడ్డకు అందాల్సిన ఎంతో ముఖ్యమైన అందరికీ తెలిసిన ప్రయోజనాలను వాళ్ళు కోల్పోతున్నారు. ఆరోగ్య కార్యకర్త ఏమి చేయగలరు? బిడ్డ పుట్టక ముందే చెకప్ అప్పుడు లేదా డెలివరీ సమయంలోనే తల్లికి పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం గురించి వివరించాలి. ఈ పద్ధతి తన బిడ్డకు ఉత్తమమైన ప్రారంభాన్ని ఇస్తుందని ఆమెకు తెలియజేయండి. తరువాత ప్రసవం జరిగిన వెంటనే తల్లులు తమ బిడ్డలతో ఎటువంటి ఆటంకం లేకుండా గడిపే మార్గాలను చూడండి. తల్లిని లేబర్ బెడ్ పైనే ఉండనివ్వండి లేదా డెలివరీ రూమ్లో రద్దీగా లేకపోతే ఆమెను ఎక్కువసేపు అక్కడే ఉండనివ్వండి. తల్లికి కుట్లు వేయాల్సి వస్తే బిడ్డను ఆమె వద్దే ఉండనివ్వండి లేదా శిశు సంరక్షణ పద్ధతులను కాస్త నిదానంగా చేయండి. బిడ్డ బరువును తరువాత కూడా చూడవచ్చు. తల్లిని డెలివరీ రూమ్ నుండి వార్డుకు మార్చాల్సి వస్తే వీలైనంత త్వరగా బిడ్డను ఆమె ఛాతీపై చర్మంతో స్పర్శ తగిలేలా ఉంచండి. ఇది కూడా బిడ్డకు మేలు చేస్తుంది. బిడ్డను స్వయంగా పట్టుకునేలా తల్లిని ప్రోత్సహించండి. గుర్తుంచుకోండి,
ప్రసవం తర్వాత వెంటనే బిడ్డను తల్లిపై చర్మంతో చర్మం తాకేలా ఉంచండి. బిడ్డ తన తల్లి రొమ్ముని కనుక్కోవడంలో సహాయపడడానికి ఆమె నిపుల్స్ కడగవద్దు లేదా బిడ్డ చేతులను తుడవవద్దు. మీరు ఓపికగా ఉండి మీ సంరక్షణలో ఉన్న ప్రతి బిడ్డకు పాలివ్వడం విజయవంతమయ్యేలా చూడండి. ప్రసవం తర్వాత తల్లిని బిడ్డను ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా వదిలేయండి.